గురుగారు మరి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? అలాగే మరి వీళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం? తులారాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల అన్యోన్యత కారకుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు వీరికి. అలాగే కేతు ద్వాదశ స్థానంలో అంటే వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంచెం సర్పదోషంగా పరిగణించబడుతుంది. ఓకే. ఎందుకంటే కన్యలో కేతు ఉన్నాడు కాబట్టి తుల నుంచి కన్య 12వ స్థానం కాబట్టి ఖచ్చితంగా సర్పదోషం అనేది ఈ రాశి మీద వర్తిస్తుంది. ఓకే. తద్వారా వీళ్ళు సర్పశాంతి పూజలు చేయడం ద్వారా, సర్పదోష పరిహారం చేయడం ద్వారా వీళ్ళ జాతక లగ్నాత్తు వీళ్ళకి సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలోకి గురుడు వెళ్ళడం వల్ల అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పిల్లలు పుట్టే అవకాశం అటు ఇటు అయ్యే ఏమైనా కనిపిస్తుందా గురుజీ? అష్టమ స్థానం కూడా దోషప్రదమైన స్థానమే కాబట్టి మే నెలలో అష్టమ స్థానం అనేది మనకి గురుడు అష్టమంలోకి వస్తున్నాడు. అది మంచిది కాదా గురుజీ? అందువల్ల అష్టమ స్థానం మంచిది కాదు కాబట్టి ఈ యొక్క గురుకి కేతువుకి గురు కేతువులకి ఇద్దరికి పరిహారాలు చేసుకోవడం ద్వారా సంతానం కలిగే యోగం అది ఉంటుంది. ఒకవేళ ఈ కేతు సర్పశాంతి పూజలు చేయడం ద్వారా కేతు అనుకూలిస్తే, అలాగే బృహస్పతి దేవగురోహ బృహస్పతి కాబట్టి దైవ బలం అనేది ఉండాలి కాబట్టి గురు బలం ఉంటే సంతాన యోగం ఉత్తర వంశాభివృద్ధి కారకుడు గురుడు కాబట్టి ఆ గురుడికి కూడా పరిహారం చేసుకోవడం ద్వారా ఈ యొక్క తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే 2 ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక 40% అవకాశాలు మాత్రమే ఉంటాయి. 60% అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు పరిహారాలు చేసుకోవడము లేదంటే IVF ద్వారా ఎదురుకు వెళ్ళడం అనేది మంచిది.